ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ వివాదం గురించి పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొందరు ఇద్దరిలోనూ తప్పుంది అంటుంటే, మరికొందరు ఎప్పుడో అత్యాచారం జరిగితే ఇప్పుడు కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జానీ మాస్టర్ భార్య ఆయిషా కూడా శ్రేష్ఠపై పలు ఆరోపణలు చేస్తుంది. ఏది ఏమైనా ఈ కేసు ఇప్పుడు పోలీసుల చేతిలో ఉంది. దీనికి సంబంధించిన విచారణ కూడా చేపట్టారు. ఇప్పటికే జానీ మాస్టర్ కి రిమాండ్ విధించి జైలుకు తరలించారు. శ్రేష్ఠ చేసిన ఆరోపణలు నిజమేనని, జానీ నేరం ఒప్పుకున్నాడనే కథనాలు కూడా మీడియాలో వస్తున్నాయి. అయితే నిజ నిజాలు ఏమిటి, పోలీసులు ఈ విషయంలో ఏం చెప్తారనే దీనిపైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉంటే జానీ శ్రేష్ఠ వివాదంపై నటి రోజా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒక అమ్మాయికి మోసపూరితమైన మాటలు చెప్పి లొంగ తీసుకోవాలనుకోవడం, అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వాడుకోవడం అనేది ముమ్మాటికి తప్పు. ఇది ఏ రంగంలోనైనా జరగవచ్చు. ఎక్కడ జరిగినా తప్పు తప్పే. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే హీరో అయినా, డైరెక్టర్ అయినా, టెక్నీషియన్ అయినా తప్పు చేస్తే తప్పకుండా శిక్షించబడాలి. వారికి కోర్టు కఠినమైన శిక్ష విధించాలి. అప్పుడే భవిష్యత్తులో అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుంది. ఇలాంటివి గతంలో కూడా చాలా జరిగాయి. ఇప్పుడు వాళ్ళంతా వెలుగులోకి వస్తున్నారు. మేం కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఒక అమ్మాయి తనకు ఎలాంటి నష్టం జరిగిందని పబ్లిక్ గా చెప్పడానికి ఎంతో కష్టపడుతుంది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. తనకు జరిగిన నష్టాన్ని బయటకు చెప్పడం వల్ల తర్వాత సొసైటీ తనని ఎలా చూస్తుందనే భయం ఉంటుంది. నలుగురిలో ఎలా తిరగగలుగుతాను అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అయితే కొంతమంది ఇలాంటి విషయాలను బయటికి చెప్పకుండా తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తప్పు జరిగిపోయింది కాబట్టి అలాగే కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయంలో ఆర్టిస్టులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే దాన్ని ఎంత తీవ్రంగా పరిగణించాలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఉంది కాబట్టి నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది చెప్పలేం. ఇది ఎంక్వైరీలో తేలాల్సిన విషయం అన్నారు.